హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే కానీ, మీ హక్కులకు ముగింపు కాదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు, సమాజానికి సేవ చేసిన తర్వాత ప్రభుత్వం కల్పించేటటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మరియు కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు మీ చట్టబద్ధమైన హక్కులు. వీటిని పొందటానికి ప్రతి పెన్షనర్‌కు పూర్తి అవగాహన అయితే ఉండాలి. సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది తమకు రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యంగా పొందటం లేదా కొన్ని ముఖ్యమైన హక్కులను కోల్పోవడం జరుగుతోంది. అందుకే ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తమ హక్కులు, బాధ్యతలు మరియు అనుసరించవలసినటువంటి విధానాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నెలవారీ పెన్షన్‌ను నిర్ణీత తేదీల్లో పొందే హక్కు ప్రతి పెన్షనర్‌కు ఉంటుంది. పెన్షన్ లెక్కింపులో ఏమైనా పొరపాట్లు జరిగినట్లు మీరు భావిస్తే సంబంధిత అధికారుల నుండి వివరణ కోరే హక్కు, పూర్తి హక్కు మీకు ఉంది. అర్హత ఉన్నట్లయితే కమ్యుటేషన్, గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందే హక్కు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఆర్ పెంపుదలను పొందే హక్కు కూడా ఉంటుంది. పెన్షన్ చెల్లింపులు ఆలస్యం జరిగినా లేదా ఏమైనా సాంకేతిక కారణాలు ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే పరిష్కారం అయితే మీరు కోరవచ్చు. పెన్షన్ అనేది కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి కానుక మాత్రం కాదు. అది ఉద్యోగి దాచుకున్నటువంటి వాయిదా వేయబడినటువంటి వేతనం, డిఫర్డ్ వేజ్ లాంటిది అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడినటువంటి అర్హులైన కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందే హక్కు ఉంటుంది. అయితే ఇందులో మొదటగా భార్య లేదా భర్తకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. నిబంధనల ప్రకారంగా అవివాహిత, అలాగే వితంతువు లేదా విడాకులు పొందినటువంటి కుమార్తెలకు కూడా కొన్ని షరతులతో ఫ్యామిలీ పెన్షన్ అయితే వర్తింపజేయవచ్చు. శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్నటువంటి కుమారుడు లేదా కుమార్తెకు కూడా జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌ను పొందే ప్రత్యేక అవకాశం అనేది ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెన్షనర్ మరణానంతరం ఎవరు మరెవరు ఆధారపడినటువంటి వారు లేకపోతే కనుక తల్లిదండ్రులు, ఎవరైతే పెన్షనర్ తల్లిదండ్రులు ఉంటారో వారు కూడా పెన్షన్‌కు అర్హులు కావచ్చు. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి తన సర్వీసు కాలానికి తగినట్లుగా గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది. అలాగే పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు కమ్యుటేషన్ చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో నగదును ఒకేసారి పొందే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది సీవీపీ ద్వారా. ఇకపోతే నిబంధనల ప్రకారంగా కమ్యుటేషన్ చేసుకున్నటువంటి 15 సంవత్సరాల తర్వాత తిరిగి వారికి పూర్తి పెన్షన్ 100% చెల్లించబడుతుంది. పునరుద్ధరించబడుతుంది. 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు వయసు రీత్యా అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పొందే హక్కు కూడా ఉంటుంది. సరైన పత్రాలు సమర్పిస్తే ఈ యొక్క ప్రయోజనాలన్నీ ఎటువంటి ఆలస్యం లేకుండానే అందాలి. పెన్షనర్‌కు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. తన చిరునామా, అడ్రెస్సు, మొబైల్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా మారినప్పుడు వెంటనే సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి సమాచారాన్ని అందించాలి. అప్డేట్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తప్పనిసరిగా జీవన ప్రమాణ పత్రం. కేంద్రం వారికైతే నవంబరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏపీలో జనవరి, ఫిబ్రవరిలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీనిని జీవన్ ప్రమాణ్ యాప్ లేదా పోస్ట్ మ్యాన్ సహాయంతో కూడా డిజిటల్ పద్ధతిలో ఇంటి నుండే సమర్పించవచ్చు. ఇక కుటుంబ సభ్యుల వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే నమోదు చేయాలి. పెన్షన్‌కు సంబంధించి అన్ని ఉత్తర్వులను మరియు పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే కొత్త జీవోలు మరియు నిబంధనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకే ఉద్యోగానికి 2 పెన్షన్‌లు పొందడం చట్టవిరుద్ధం. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) అనేది పెన్షనర్‌కు అత్యంత కీలకమైన పత్రం. దీనిని ప్రాణం కంటే మిన్నగా భద్రపరచుకోవాలి. నామినేషన్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి మరియు అవసరమైతే జీవిత భాగస్వామి మరణం తర్వాత పిల్లల పేర్లను సరిచూసుకోవాలి. పెన్షన్ ప్రపోజల్స్, సంతకాలు, కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఫోటోలు స్పష్టంగా అయితే ఉండాలి. మొబైల్ నంబర్ నమోదు చేయటం వల్ల పెన్షన్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అనేది అందుతుంది. లాస్ట్ పే సర్టిఫికేట్, ఎల్‌పిసి మరియు నో డ్యూస్ సర్టిఫికేట్ వంటివి పెన్షన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. పెన్షన్ సమస్యల పరిష్కారానికి పెన్షన్ అదాలత్ ఒక గొప్ప వేదిక అన్నమాట. పెన్షన్ అదాలత్‌లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మేరకు
భారీ సంఖ్యలో పెన్షనర్స్ కూడా అందులో పాల్గొంటూ ఉంటారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం వివిధ జిల్లాల్లో పెన్షన్ అదాలతులను అయితే నిర్వహిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పెన్షనర్లు నేరుగా ఉన్నతాధికారులను కలిసి తమ పెండింగ్ సమస్యలను, ఫ్యామిలీ పెన్షన్ లేదా గ్రాట్యుటీ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు. పెన్షనర్లు తమ ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కల్పించే హెల్త్ ఈహెచ్ఎస్ కార్డ్ ప్రయోజనాలను కూడా తప్పక వినియోగించుకోవాలి. ప్రతి పెన్షనర్ తప్పక భద్రపరుచుకోవాల్సినటువంటి పత్రాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఇది గుండెకాయ వంటిదనమాట పెన్షనర్‌కి. సర్వీస్‌లో ఉండగా ఉద్యోగికి ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ ఎలాంటిదో పెన్షనర్‌కు పీపీఓ అలాంటిదనమాట. ఇక్కడ ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్కు, నామినేషన్ పత్రం, సర్వీస్ బుక్ నకళ్ళు, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ ఉత్తర్వులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినంత రసీదులు, ఈ పత్రాలను డిజిటల్ రూపంలో స్కాన్ కూడా చేసి దాచుకోవడం మంచిది. అలాగే తెలియని వ్యక్తులకు ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు లేదా బ్యాంకు సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించడమైనది. సో, పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం సేవలకు లభించే గౌరవప్రదమైనటువంటి హక్కు. ఈ హక్కులను పూర్తిగా పొందాలి అనంటే నిబంధనలపై అవగాహన అనేది అవసరమైన పత్రాల సంరక్షణ మరియు సరైన సమయంలో దరఖాస్తు చేసుకోవడం అనేది తప్పనిసరి. ప్రతి పెన్షనర్ తన హక్కులను తెలుసుకోవడమే కాకుండా వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఆర్థిక భద్రతతో పాటుగా ప్రశాంతమైన పదవీ విరమణ జీవితాన్ని అయితే గడపవచ్చు. అవగాహననే పెన్షనర్‌కు అతిపెద్ద బలం మరియు సంరక్షణ. మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నియమాలపై అవగాహన కల్పించడం మీ యొక్క బాధ్యత.